హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఎండపెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకుని 3 నెలల పాటు నిల్వ చేసుకోగలిగే టమాటా పచ్చడిని మొదటిసారి చేస్తున్న వారైనా కప్పు కొలతలతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. ఈ టమాటా పచ్చడిని ప్రిపేర్ చేయడానికి 1/2 కేజీ వరకు టమాటాలను తీసుకున్నానండి. టమాటాలు బాగా పండినవి, గట్టిగా ఉన్నవి ఎంచుకోండి. టమాటాలను వాటర్ తోటి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత మాత్రమే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తడి ఉండగా టమాటాలను కట్ చేస్తే పచ్చడి పాడవుతుందండి. ఇలాగే అన్ని టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా టమాటా ముక్కలన్నిటిని కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలను ఉడికించుకోవడం కోసం ఒక ప్యాన్ని కానీ లేదా కడాయిని కానీ తీసుకుని ఒక బౌల్ తోటి ఈ టమాటా ముక్కలన్నిటిని కూడా కొలుచుకుని తీసుకోండి. నాకు 5 కప్పుల వరకు టమాటా ముక్కలు వచ్చాయండి. అలాగే టమాటా ముక్కల నుండి టమాటా రసం కూడా వస్తుంది కదండి, వాటిని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కప్పుతో అన్నిటినీ కొలిచి తీసుకుందాము. 5 కప్పుల టమాటా ముక్కలకి 1/4 కప్పు వరకు చింతపండును తీసుకోండి. అంటే కేజీ వరకు అయితే 100 గ్రాములు తీసుకుంటారు. 6 కప్పులకైతే 1 కప్పు వరకు తీసుకోవాలండి. 5 కప్పులే వచ్చాయి కాబట్టి 1/4 కప్పు వరకు తీసుకుంటున్నాను. అలాగే 1/4 కప్పు కంటే కొంచెం తక్కువగా ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు తర్వాత కావాలంటే చూసి వేసుకోవచ్చండి. అలాగే 1/4 కప్పు వరకు నూనెను కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకుని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని మూత పెట్టుకుని ఈ టమాటా ముక్కలను మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఈ టమాటా ముక్కలు ఉడికేలోపు మరొక స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 1 స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. మనం ఇంట్లో ఉండే రెగ్యులర్ స్పూన్తోనే నేను మెంతులను తీసుకుంటున్నానండి. మెంతులు ఎక్కువైతే పచ్చడి చేదు వస్తుంది. ఇప్పుడు ఈ మెంతుల్ని లో ఫ్లేమ్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మెంతులు సగం వేగిన తర్వాత 2 స్పూన్ల ఆవాలను వేసుకోండి. ఆవాలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. అందుకని మెంతులు సగం వేగిన తర్వాత ఆవాలను వేసుకోండి. ఇవి రెండు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి. ఈలోపు టమాటా ముక్కలు కూడా ఉడికిపోయి ఉంటాయండి. అలాగే ఆయిల్ కూడా సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఉడికితే సరిపోతుందండి. బాగా దగ్గరగా ఉడికించుకుంటే పచ్చడి కూడా రెడీ అయ్యేసరికి గట్టిగా తయారవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ముక్కల్లో నుండి వీలైనంత వరకు చింతపండును సెపరేట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. టమాటా ముక్కలతో పాటు కలిపి వేస్తే చింతపండు సరిగ్గా గ్రైండ్ అవ్వదండి. ముందుగా చింతపండును ఇలా గ్రైండ్ చేసుకోండి. చింతపండును గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన టమాటా ముక్కల్లో 1/4 కప్పు వరకు కారాన్ని వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఈ టమాటా ముక్కలను కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయిని ఉంచుకుని 1/4 కప్పు వరకు నూనెను వేసుకోండి. పచ్చళ్ళకి పప్పు నూనెని కానీ వేరుశనగ నూనెని కానీ ఉపయోగించినట్టయితే రుచి బాగుంటుందండి. అలాగే నిలవ పచ్చళ్ళకి నూనె ఎక్కువగానే పడుతుందండి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. నూనె వేడైన తర్వాత 10-12 వరకు దంచిన వెల్లుల్లి రెబ్బలను వేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. నేను మినపప్పు, శనగపప్పులను వేయట్లేదండి. నిలవ పచ్చడి కాబట్టి కొన్ని రోజుల తర్వాత పప్పు దినుసులు మెత్తగా అయిపోతాయండి. అందుకని వేయట్లేదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 స్పూన్ ఇంగువను కూడా వేసుకోండి. అలాగే 5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోండి. అలాగే గ్రైండ్ చేసి ఉంచుకున్న మెంతులు, ఆవపిండిని కూడా వేసుకోండి. వీటిని వేసుకున్న తర్వాత పచ్చడి అంతటిని కూడా బాగా కలిసేటట్లు కలుపుకోండి. అంతా కలుపుకున్న తర్వాత పచ్చడిని ఒకసారి రుచి చూడండి. అవసరమైతేనే కొద్దిగా ఉప్పును వేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయిందండి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వండి.
పచ్చడి పూర్తిగా చల్లారేసరికి నూనె ఇలా పైకి తేలుతుందండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చడిని గ్లాస్ జార్లో వేసుకోండి. ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని ఉంచుకున్నట్లయితే 3 నెలల పాటు పచ్చడి నిలవ ఉంటుందండి. ఇలా కప్పు కొలతలతో చేయడం వల్ల మొదటిసారి చేస్తున్న వారైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే పచ్చడి రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ టమాటా పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.